బ్రేక్ న్యూస్ చూస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్ బాబు దిగొచ్చారు. జర్నలిస్ట్ సమాజం నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్ను మోహన్ బాబు పరామర్శించారు. అనంతరం రంజిత్కు క్షమాపణ చెప్పారు. అలాగే రంజిత్ కుటుంబ సభ్యులను కూడా మోహన్ బాబు క్షమాపణలు కోరినట్టు తెలుస్తోంది. జర్నలిస్ట్ రంజిత్ను మోహన్ బాబు పరామర్శించారు. క్షమాపణలు కూడా చెప్తూ ఉన్నారు. దాడిలో మోహన్ బాబు నివాసం వద్ద దాడి ఘటనలో గాయాల పాలైన జర్నలిస్ట్ రంజిత్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మోహన్ బాబు యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. జర్నలిస్ట్ రంజిత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ దాడికి సంబంధించి జర్నలిస్ట్ రంజిత్కు అతని కుటుంబ సభ్యులకు నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. జర్నలిస్ట్ రంజిత్తో మాట్లాడుతున్న దృశ్యాలు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నప్పటికి సంబంధించిన ఆ ఫోటో కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మీడియా ప్రతినిధులపై దాడి ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాల నుంచి ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత పెద్ద ఎత్తున మోహన్ బాబుకు చేరింది. అయితే మొత్తానికి ఎట్టకేలకు మోహన్ బాబు యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఎవరైతే దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రంజిత్ను మోహన్ బాబు పరామర్శించారు. అతని ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. నేరుగా జర్నలిస్ట్ రంజిత్తోనే అతని ఆరోగ్య వివరాలు క్షేమ సమాచారాన్ని అంతటినీ తెలుసుకుని ఆయనకి దాడి ఘటనకు సంబంధించి మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. మరోవైపు జర్నలిస్ట్ రంజిత్ కుటుంబ సభ్యులకు కూడా మోహన్ బాబు క్షమాపణలు చెప్పినట్టు మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొన్న జర్నలిస్ట్ రంజిత్పై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన విజువల్స్ ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత జర్నలిస్ట్ రంజిత్కు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు జర్నలిస్ట్ రంజిత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి నేరుగా చేరుకున్నారు. రంజిత్తో మాట్లాడారు. ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ దాడికి సంబంధించి మోహన్ బాబు రంజిత్కు క్షమాపణలు చెప్పారు. మరోవైపు రంజిత్ కుటుంబ సభ్యులకు కూడా తన క్షమాపణలు తెలియజేసినట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మీడియా ప్రతినిధులపై దాడి ఘటనలో మోహన్ బాబు ఒక మెట్టు దిగొచ్చారని మనం చెప్పొచ్చు. జర్నలిస్ట్ మీద దాడి జరిగిన ఉదంతానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మోహన్ బాబు నివాసం వద్ద జర్నలిస్ట్ తన డ్యూటీ తను చేస్తూ ఉన్నప్పుడు కొంత కోపోద్రిక్తంగా బిహేవ్ చేసి మైక్ లాక్కొని తన మీదే దాడి చేశారు. అనంతరం ప్రస్తుతం యశోద హాస్పిటల్కు చేరుకుని జర్నలిస్ట్ రంజిత్తో మాట్లాడుతూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బాబు చేతిలో తీవ్ర గాయాలపై యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రంజిత్ ను అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి క్షమాపణ చెప్పారు నటుడు మోహన్ బాబు. కొద్దిసేపటి క్రితం ఇటు సోమజిగూడ యశోద ఆసుపత్రికి నేరుగా వెళ్లి ఆయనని కలిసి పరామర్శించి తన తప్పిదం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా చెప్పారు. దీనికి సంబంధించి కూడా గాయం ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి తనను క్షమించాలంటూ కూడా అతడిని రంజిత్ ని కోరినట్టుగా తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇచ్చాడు. త్వరగా కోలుకోవాలంటూ కూడా సాయిబాబాని వేడుకుంటున్నా ప్రార్థయపడుతున్నట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ ఘటనకు సంబంధించి ఇటు జర్నలిస్ట్ సంఘాలంతా కూడా ఏకతాటికి పైకి వచ్చి విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయడం ఘటనకు సంబంధించి సీరియస్ ఇప్పటికే ఇటు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఇటు మోహన్ బాబు మీద నాన్ బెయిల్ సెక్షన్ కింద హత్యాయత్నానికి సంబంధించిన కేసు నమోదైంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా ఆ రోజు ఘటన జరిగిన తర్వాత కూడా తనకు కూడా గాయాలంటూ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందడం, ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి కూడా పోలీసులకు అందుబాటులో రాని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఆయనే నేరుగా ఎవరైతే ఆయన చేతిలో గాయాలపైన జర్నలిస్టు రంజిత్ ని హాస్పిటల్కి వెళ్లి పరామర్శించడంతో కూడా ప్రస్తుతానికి అయితే ఈ సంబంధించి కూడా ఎండ్ కార్డు పడినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక రంజిత్ కూడా ఆ రోజు తన మీద దాడి ఘటనకు సంబంధించి యావత్తు జర్నలిస్ట్ లోకంతో పాటు తమ సంబంధించిన యాజమాన్యం కూడా తనకి అండగా నిలిచింది. తన కుటుంబానికి తనకు చేదోడు వదగనిచ్చిన ప్రయత్నం కూడా రంజిత్ మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్లింది. ఇక నాకే కాదు యావత్ జర్నలిస్ట్ సమాజానికి కూడా క్షమాపణ కోరాలంటూ కూడా రంజిత్ మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్లినట్టుగా మనకైతే తెలుస్తుంది.
కిరణ్, అంటే రేపు జర్నలిస్ట్ పై దాడి కేసులో మోహన్ బాబు రేపు విచారణ కూడా హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు జర్నలిస్ట్ను పరామర్శించడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులతో పాటు జర్నలిస్ట్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఎవరికి అందుబాటులో రాలేదు, పోలీసులకు కూడా టచ్ లో రాలేదు. కేవలం నిన్న మాత్రమే ఎక్స్ లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత తన కొంత చికిత్స పొందుతున్నాను, మెడిటేషన్ లో ఉన్నట్టు కూడా చెప్పే ప్రయత్నం ఆయన చేసిన సందర్భంలో రేపు కూడా పాడేశ్వరి పోలీస్ స్టేషన్ లో అటు మోహన్ బాబు విచారణకు హాజరవుతారు. ఆ తర్వాత కూడా పోలీసులు చట్ట ప్రకారం సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటారంటూ కూడా ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆలాపడంగా కొద్దిసేపటి క్రితం కూడా ఇటు మోహన్ బాబు రంజిత్ వద్దకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం, క్షమాపణ చెప్పడం, కుటుంబ సభ్యులకి ధైర్యం చూసుకుంటూ కూడా ప్రస్తుతానికైతే కొంత దీనికి సంబంధించి ఆయన దిగి వచ్చినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఘటన జరిగిన తర్వాత అతడు హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొంత మీడియాని కార్నర్ చేస్తూ మరొకసారి కొంత మీడియాదే తప్పిదం ఉన్నట్టు కూడా ఒక వాయిస్ రికార్డు పంపించిన దరిమిల ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కూడా కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం, హైడ్రామా చోటు చేసుకోవడం, ఇప్పటికే పోలీసులు అతని వెపన్ కూడా సరెండర్ చేయాలని చెప్పినా గానీ ఆ పహడిచేరి పోలీసులకు సంబంధించి కూడా అందుబాటులోకి రాలేకపోవడంతో కూడా ఇక ఖచ్చితంగా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుని, ఎందుకంటే ఇప్పటికీ దాడి ఘటనకు సంబంధించి కూడా దాడిలో గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విట్నెస్ లా సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి తదుపరి ఇక మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేసి కూడా చట్టపరంగా ముందుకెళ్లే అవకాశం ఉన్న ధర్మిలా కూడా అనూహ్యంగా మోహన్ బాబే నేరుగా హాస్పిటల్కి వెళ్లి రంజిత్ కి క్షమాపణ చెప్పిన నేపథ్యంలో కూడా ఇక ఈ ఎంటైర్ ఎపిసోడ్ కి సంబంధించి కూడా ఎండ్ కార్డు పడినట్టు ప్రస్తుతానికైతే రంజిత్ ఒకటే చెప్పారు, తను మీరు చేసిన దాడికి సంబంధించి కూడా తను దీవరపాయలపై నాకు సంబంధించి యావత్ జర్నలిస్టు లోకం అంతా కూడా తన పక్షాన్ని నిలిచింది, తనకి న్యాయం జరిగేంత వరకు పోరాడింది. కాబట్టి తనతో పాటు తన కుటుంబ సభ్యులతో పాటు కూడా జర్నలిస్ట్ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా కరాఖండిగా అటు మోహన్ బాబు దృష్టికి రంజిత్ తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే రేపు విచారణకు హాజరవుతారా, లేకపోతే ఏం జరుగుతుంది ఏంటి, ఒకవేళ క్షమాపణ చెప్పారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులు ఏమని, ఎందుకంటే ఆ రోజు దాడి ఘటన తర్వాత సంబంధించి కూడా రంజిత్ సంబంధించిన బంధువులు పాడిచేరి పిఎస్కి కేసు నమోదు చేశారు. కాబట్టి ప్రస్తుతానికి ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకుంటారా, ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా మనకైతే కొంత తెలియాల్సి ఉంది. అంటే రైట్, మోహన్ బాబు జర్నలిస్ట్తో మాట్లాడారు, అతనికి వారి కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు తెలిపారు. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ నాయకులు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే ఆయన యశోద హాస్పిటల్కి వెళ్లి రంజిత్ ని కలిసి పరామర్శించి అటు కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ఎంటర్, ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటన తర్వాత కూడా అనేక రూపాలలో అనేక సందర్భాలలో కూడా నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మోహన్ బాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్తకంతంతో ఖండించాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజు చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి ఏ విధంగా చూస్తారు ఏంటి అన్నది కూడా మనం అయితే చూడాల్సింది. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటన తర్వాత కూడా కొంత చాలా సీరియస్ గా పోలీసులతో పాటు జర్నలిస్ట్ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా కొంత ఖండించాయి. కాబట్టి ఆయన తన చేసిన తప్పుకొని ఒప్పుకొని మన 4 రోజుల తర్వాత కూడా ఆయన ఆసుపత్రికి వచ్చి రంజిత్ కి పరామర్శించి కోలుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, అతను అన్ని రకాలుగా అండదండగా ఉంటారంటూ కూడా చెప్పారు. కాబట్టి ఇక రంజిత్ ఆయన చెప్పే నిర్ణయం మీద ఆధారపడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి దీని మీద ఇంకా జర్నలిస్టు సంఘాలు కూడా కొంత సమాచారం అయితే మనకు రావాల్సింది. ప్రస్తుతానికి అనూహ్యంగా ఎవరు ఊహించలేదు, మోహన్ బాబు ఇప్పటికీ పోలీసులకు అందుబాటులో లేడు, ఆయన ఎక్కడున్నారో ఏంటో కూడా ఎవరికి తెలియని పరిస్థితి నేపథ్యంలో అనూహ్యంగా ఒక్కసారిగా ఇటు రంజిత్ చికిత్స పొందుతున్న హాస్పిటల్లో ప్రత్యక్షం కావడం, ఆయనకి క్షమాపణ చెప్పిన నేపథ్యంలో కూడా ఎంటైర్ ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పడినట్టుగా మనం అయితే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.